బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత మరోసారి విమర్శలు గుప్పించారు. తాను వైఎస్ షర్మిల ఇతరుల ప్రభావంతో మాట్లాడుతున్నామని అంటున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేక హత్య జరిగిన తర్వాత తనతో తోలుబొమ్మలాట ఆడుకున్నారని అన్నారు. గతంలో మిమ్మల్ని గుడ్డిగా నమ్మానని, మీరు చెప్పినట్లు చేశానని తెలిపారు ఆమె. ప్రజలంతా గమనిస్తున్నారని, వాస్తవాలన్నీ ప్రజలకు తెలుసన్నారు. ఎవరైనా ఒకసారి మోసం చేయొచ్చు, పదే పదే మోసం చేయలేరని అన్నారు. వివేక హత్య గురించి ఒక అన్నగా తనకు సమాధానం చెప్పకపోయినా పర్వాలేదని, సీఎంగానైనా సమాధానం చెప్పాలని సునీత డిమాండ్ చేశారు. ఇక వైసీపీ పునాదుల రక్తంతో తడిసిపోయాయని సునీత అన్నారు. అలాంటి పార్టీ నుంచి అందరూ బయటకు రావాలని, లేకపోతే పాపం చుట్టుకుంటుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగనన్న పార్టీకి ఓట్లు వేయొద్దని, ఎన్నికల్లో వైసీపీ గెలవకూడదన్నారు. తన తండ్రిని హత్య చేయించిన వారికి శిక్ష పడాలని చెప్పారు. మన ధైర్యాన్ని ఓటు ద్వారా చూపిద్దామని, వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించుదామని అన్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ అందిస్తారు. సుదర్శన్, చెప్పండి. ఈరోజు సునీత కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ కు ఓటు వేయొద్దని, వైసీపీకి ఓటు వేయకూడదని, గద్దె దించాలని కూడా కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సునీత గత 3 ఏళ్లుగా కూడా ఈ కేసుకు సంబంధించి పోరాటం చేస్తూ ఉంది న్యాయస్థానాల్లో. ఆ ప్రక్రియలో ఆమెకు అనేక అడ్డంకులు, ఒడిదుడుకులు ఎదురవుతూ ఉన్నాయి. వాటన్నిటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న తన అన్న జగన్మోహన్ రెడ్డి కారణమని ఆమె చాలా బలంగా నమ్ముతూ ఉంది. ఎందుకంటే అవినాష్ రెడ్డి పైన వస్తున్నటువంటి ఆరోపణలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి ఖండించడమే కాకుండా అవినాష్ రెడ్డిని వెనకేసుకొస్తూ ఉన్నారు. అంటే ఈమె పోరాటానికి పూర్తిగా అడ్డుపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అన్నది ఆమె అభిప్రాయం. దానికి సంబంధించి చాలా స్టేజ్లో కూడా ఆమె పొలిటికల్ కామెంట్స్ కూడా చేసింది. చివరకు ఖచ్చితంగా తన అన్నకు బుద్ధి చెప్పాలి, ఈ కేసులో తన అన్న తనకు చేసిన అన్యాయాన్ని ప్రజలకు చెప్పాలన్న ఉద్దేశంతోనే ఆమె బయటకు వస్తుంది, మీటింగులు పెడుతుంది, డైరెక్ట్ ప్రజలకు కూడా ఆమె పిలుపునిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి వైసీపీకి, తన అన్న పార్టీకి ఓటు వేయొద్దంటూ కూడా ఆమె పిలుపునిచ్చింది. అయితే వీటన్నిటికంటే భిన్నంగా ఈసారి కొంత ఘాటు వ్యాఖ్యలు చేసిందని చెప్పవచ్చు ఆమె. ఎందుకంటే అనేక సందర్భాలలో ఆమె మాట్లాడుతున్న ప్రతిసారి సాక్షి వాళ్ళ పేపర్లలో కావచ్చు, వాళ్ళ అనుకూల మీడియాలో కూడా ఆమెకే ఆ హత్యను అంటగట్టే ప్రయత్నం చేస్తూ కథనాలు రావడం, వైసీపీ నేతలు ఎక్కడికక్కడ సునీత పైన ఆరోపణలు చేస్తుండడంతో ఆమె అనేక సార్లు ఇబ్బందులు పడుతూ వస్తుంది. ఇప్పుడు డైరెక్ట్ అటాకే చేస్తుంది. ఎందుకంటే తనకు షర్మిల కూడా తోడవుతుంది. ఆమె కడప పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆమె ఎక్కువగా రాష్ట్ర ప్రజలనే కాదు, కడప జిల్లా ప్రజలు ముఖ్యంగా ఒక సరైన తీర్పునివ్వాలి, జగన్మోహన్ రెడ్డికి చెంపపెట్టు లాంటి తీర్పునివ్వాలి ఈ కేసు. ఎందుకంటే వివేకానంద రెడ్డి చాలా దగ్గరగా ఉండి కడప జిల్లా ప్రజలకు, పులివెందుల ప్రజలకు సేవ చేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి చంపిన వారిని శిక్షించే ప్రయత్నం తాము చేస్తూ ఉంటే, శిక్ష పడాలని పోరాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఒత్తాసు పలుకుతూ వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అని చెప్తోంది. అంతేకాకుండా వైసీపీ పునాదులు రక్తంతో తడిచాయంటూ కూడా ఆమె కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసింది. అంటే హత్య రాజకీయాలు అనే పదం మనం పదే పదే రాజకీయాల్లో వింటూ ఉంటాం. ఆ పదాన్ని ఆమె ఇండైరెక్ట్ గా వాడింది. హత్య రాజకీయాలకు వైసీపీ అండదండలు అందిస్తూ ఉంది, వైసీపీ ప్రోత్సహిస్తుంది ఈ హత్యలో నిందితులను సపోర్ట్ చేయడం ద్వారా అంటూ కూడా ఆమె ఇండైరెక్ట్ గానే వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. అయితే ఆమె పైన వస్తున్నటువంటి ఆరోపణలు, గతంలో వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు ఆమె కూడా కొంత జగన్మోహన్ రెడ్డిని నమ్మింది. తన తండ్రి హత్యలో జగన్మోహన్ రెడ్డికి కానీ, అవినాష్ రెడ్డికి కానీ కుటుంబ ప్రమేయం లేదు, కుటుంబ సభ్యులే తనకు అండగా ఉండాలని నమ్మింది. అయితే రాను సిబిఐ విచారణలో వస్తున్నటువంటి, వెల్లడవుతున్నటువంటి విషయాలు చూస్తే ఖచ్చితంగా కేసులో పాత్రధారులు, సూత్రధారులంతా వాళ్ళ కుటుంబ సభ్యులే అని వేలెత్తి చూపిస్తున్న తరుణంలో ఇంతకాలం తనను తోలుబొమ్మలు చేసి ఆడించారు, తనకు నిజాలేంటో తెలిసాయి, ఇప్పటికైనా నేను బయటపడి మాట్లాడాలి, ప్రజలకు చెప్పాలి అన్నట్టు కూడా ఆమె తన ఆవేదనను చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. తనను కూడా మోసం చేశారు, డైవర్ట్ చేశారు అంటూ కూడా ఆమె చెప్తున్న పరిస్థితి. సుదర్శన్, అలాగే ఒకసారి మోసం చేయొచ్చు కానీ పదే పదే మోసం చేయలేరని అలాగే అన్నారు. వివేక హత్య గురించి ఒక అన్నగా తనకు సమాధానం చెప్పకపోయినా పర్వాలేదు కానీ సీఎం గానైనా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై ఇటు వైసీపీ రియాక్షన్ ఎలా ఉంటుంది? చాలా ఘాటైన విమర్శ అని చెప్పవచ్చు.
వివేకానంద రెడ్డి హత్యకి సంబంధించి రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలో కూడా ఇదే కడప జిల్లాలో పొద్దుటూరులో ఆయన ఒక కామెంట్ చేశారు. తన బాబాయిని చంపింది ఎవరు బాబాయికి తెలుసు, జిల్లా ప్రజలందరికీ తెలుసు, దేవుడికి తెలుసు అన్నాడు. కానీ తనకు తెలుసు న్యాయం జరుగుతుందన్న మాటలు అయితే జగన్మోహన్ రెడ్డి నుంచి రాలా. ఆ యాంగిల్లోనే ఇప్పుడు ఈమె చెప్పింది. ఒక అన్నగా ఈ కేసులో సమాధానం తనకు చెల్లిగా సునీత నాకు చెప్పకపోయినా పర్వాలేదు, ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పండి, మీరు వివేకానంద రెడ్డి హత్య వెనుక ఎవరు ఉన్నారు అనే విషయాన్ని మీరు చెప్పండి, దీనిపైన డిబేట్ కు రావడానికైనా నేను సిద్ధము, నాతో ఎవరైనా చర్చకు సిద్ధమా అంటూ కూడా ఆమె చెప్పిన పరిస్థితి. ఇక పదే పదే మోసం చేశారు అన్న విషయాన్ని ఆమె ఎందుకు ప్రస్తావించిందంటే, ఒక హత్య జరిగిన తర్వాత ఒక 5-6 నెలల పాటు ఆమె వీళ్ళందరినీ కూడా నమ్మింది. అంటే అన్ని దశల్లోనూ కేసును అప్పుడున్నటువంటి ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ పైన వేయడానికి ప్రయత్నించారు. ఆ ట్రాప్ మొత్తంలో కూడా ఈమె నిజాలు తెలుసుకోలేకపోయింది అన్నది ఆమె ఫీలింగ్. కాబట్టి ఇంతకాలం మోసపోయాను, ఇంకా మోసం చేయలేరు నన్ను, నా తండ్రి హత్య వెనుక ఎవరున్నారు అన్న విషయం నాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దానికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు సూత్రధారులు పాత్రధారులు అందరూ కూడా శిక్షించబడాలి. ఒకవైపు న్యాయస్థానాల్లో పోరాటం ఎలాగో చేస్తున్నాను, ప్రజాక్షేత్రంలో కూడా పోరాటం చేయడానికి ఆమె సిద్ధమైంది. ఆ పోరాటానికి వైఎస్ షర్మిల అండదండలు అందిస్తోంది. ఖచ్చితంగా రక్తంతో తడిసిన వైసీపీ పునాదులు రక్తంతో తడిసాయి. ఆ పార్టీకి అయితే ఓటు వేయడంతో ఆమె ఈ మధ్య కాలంలో ఎక్కడ ప్రెస్ పెట్టినా కూడా ఈ పాయింట్ ను ఖచ్చితంగా చెప్తూ వస్తూ ఉంది. కాబట్టి చూడాలి భవిష్యత్తులో ఎన్నికల దగ్గర పడే కొద్దీ నేరుగా ఆమె ఎలక్షన్ ప్రచారంలో పాల్గొని సునీత షర్మిల ఒకే వేదికను పంచుకుంటే ఇక మరిన్ని విమర్శలు మరిన్ని ఆరోపణలు కూడా నేరుగా తన అన్న జగన్మోహన్ రెడ్డి పైన సునీత నుంచి కావచ్చు షర్మిల నుంచి ఎదురయ్యే అవకాశం ఉంది. వాటన్నింటినీ వైసీపీ శ్రేణులు కానీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కానీ ఎలా ఎదుర్కొంటారనేది చూడాలి. ఇక మరో ముఖ్యమైన విషయం, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇస్తున్న అవినాష్ రెడ్డిని రాబోయే ఎన్నికల్లో ఓడించడం ద్వారా జగన్కు ఈ కేసులో రియలైజేషన్ అవ్వాలి, తన తప్పును ఒప్పుకోగలగాలి, ఒప్పించాలి అన్నది ఈ ఇద్దరి చెల్లెళ్ళ ఆలోచనగా కూడా మనకు కనిపిస్తుంది. అందుకే నేరుగా అవినాష్ రెడ్డి పైన తలపడడానికి షర్మిల సిద్ధమైంది. కాంగ్రెస్ నుంచి షర్మిలకు అన్ని విధాలుగా సపోర్ట్ గా సునీత నిలుస్తూ ఉంది. కాబట్టి వీళ్ళిద్దరు తలపడే ప్రయత్నంలో ఎన్నికల ప్రచారంలో మరిన్ని విమర్శలు కూడా జగన్మోహన్ రెడ్డికి ఎదురయ్యే అవకాశం ఉంది. వాటన్నిటికీ ఎలాంటి సమాధానం చెప్తారనేది వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్.